హాయ్ స్టార్టింగ్లోనే నాన్స్ అనే భయంకరమైన ఏలియన్ జాతి భూమిపైకి వచ్చి ఘోరమైన దాడి చేస్తుంది. చూస్తూ ఉండగానే 95% మానవ జాతిని సర్వనాశనం చేసేస్తుంది. ప్రాణాలు కాపాడుకున్న కొంతమంది మనుషులు భూమి లోపల బంకర్లని ఏర్పాటు చేసుకొని అందులో బతుకుతుంటారు. అలా ఇంకా కొంతమంది మొండి వాళ్ళు మాత్రం భూమి మీద వదిలిపెట్టకుండా ఎలాగోలా కష్టపడి ఆ ఏలియన్స్ నుంచి తప్పించుకొని బతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఏ సాధారణ మనిషి అయినా భూమిపైకి రావాలంటే ఒకటే మార్గం ఉంది. అదే ఆర్మీలో చేరడం. మిలిటరీలో చేరిన ప్రతి సైనికుడికి భూమిపైన ఉన్న ఏదో ఒక అవుట్ పోస్ట్ లో డ్యూటీని వేస్తారు. అక్కడ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 100 రోజులు ఉండాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ లోకి మిలిటరీ ట్యాంకులు సోల్జర్స్ ని తీసుకొని అవుట్ పోస్ట్ల వైపు వెళ్తుంటారు. కొంతమంది సైనికులు భూమిపైన ఉంటున్న సాధారణ ప్రజలను బలవంతంగా పట్టుకొని ఎగ్జిలియన్ అనే రహస్య ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉంటారు. చివరికి ఒక ట్యాంకు సర్బెరస్ అవుట్ పోస్ట్ దగ్గర వచ్చి ఆగుతుంది. అక్కడే సమ్వన్ అనే ఒక సైనికుడు దిగుతాడు. కానీ అవుట్ పోస్ట్ బంకర్ మెయిన్ డోరు పూర్తిగా జామ్ అయిపోవడం వల్ల అతను లోపలికి వెళ్ళలేకపోతాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్వన్ మెట్లు ఎక్కి వాచ్ టవర్ పైకి చేరుకుంటాడు. అక్కడ ఉన్న కంప్యూటర్ సిస్టమ్ అతని వేలు నుండి రక్తాన్ని తీసుకొని DNA ఐడెంటిఫికేషన్ చేసుకుంటుంది. ఆ తర్వాత సిస్టమ్ అతనికి ఈ రోజు నుంచే డ్యూటీ స్టార్ట్ అయిందని విషెస్ ని చెప్తుంది. ఇప్పుడు అతని ముఖ్యమైన డ్యూటీలు ఏంటంటే డిఫెన్స్ సర్కిల్ ని మెయింటైన్ చేయడం, సెక్యూరిటీ కెమెరాల్ని కనిపెట్టుకుని ఉండటం, అక్కడికి ఏ ఏలియన్స్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ సాధారణ మనుషులు అక్కడ తిరుగుతూ ఉంటే వాళ్ళని పట్టుకొని హైకమాండ్ కి అప్పగించాలి. ఇవన్నీ తెలుసుకున్న సమ్వన్ సిస్టమ్ మొత్తాన్ని చెక్ చేసి తన కమాండర్ ని కాంటాక్ట్ చేస్తాడు. తను ఎవరి ప్లేస్లోకి అయితే డ్యూటీకి వచ్చాడో ఆ పాత సోల్జర్ అక్కడ లేడని కమాండర్ కి చెప్పేస్తాడు. అప్పుడు కమాండర్ ఆ పాత గాడికి ఏదో మెడికల్ ఎమర్జెన్సీ రావడం వల్ల ముందే వెళ్లాల్సి వచ్చిందని అంటాడు. అలాగే ప్రతి 12 గంటలకు ఒకసారి రిపోర్ట్ చేయాలి నాకని ఆర్డర్ వేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి ఇచ్చిన ఏరియా దాటి బయటకు వెళ్ళకూడదు అని సమ్వన్ కి గట్టిగా హెచ్చరిస్తాడు. సాయంత్రం అవ్వగానే అంతా కంట్రోల్లో ఉందని సమ్వన్ రిపోర్ట్ చేసి మెయిన్ డోర్ పాడైపోయింది కాబట్టి బంకర్ యాక్సిస్ కోడ్ అడుగుతాడు. ఎందుకంటే అతను బయటి వైపు నుండి వేరే డోర్ ద్వారా బంకర్ లోపలికి వెళ్లాల్సి వస్తుంది. బంకర్ లోపలికి వెళ్ళగానే అతనికి ఒక చిన్న బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ తను ఉన్న ప్లేస్ లో ఎవ్వరూ లేరు కాబట్టి తనకి తోడుగా ఆ బొమ్మ ఉందనుకొని చిన్న నవ్వు నవ్వి సమ్వన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాన్ని తన డెస్క్ మీద పెట్టుకుంటాడు. రాత్రి వేళలో బయట కూర్చొని ఏలియన్స్ మీద నిఘా వేస్తూ సిగరెట్ తాగుతూ తన డ్యూటీ చేస్తుంటాడు. ఆ రోజు నుండి సమ్వన్ లైఫ్ ఒకటే రొటీన్ లోకి మారిపోతుంది. రోజు ఉదయాన్నే సిస్టమ్స్ అతన్ని నిద్ర లేపి డ్యూటీ పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో గుర్తు చేస్తాయి. ఆ తర్వాత సమ్వన్ బాల్కనీలో ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత ఫ్రెష్ అప్ అవుతాడు. ఇక్కడ మనకి ఫస్ట్ టైం తెలుస్తుంది ప్రతి సోల్జర్ మెడ వెనక ఒక ప్రత్యేకమైన టాటూ ఉంటుందని. రోజులాగే సిస్టమ్ చెక్ చేయడం, ఏరియా మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం, తిండి వండుకొని తిని పడుకోవడం. ప్రతి రోజు తింటున్నప్పుడు అతనికి ఒక నీడ చాలా వేగంగా వెళ్లడం కనిపిస్తుంది. ఆశ్చర్యంగా చూస్తే బంకర్ లోపలికి ఒక చిన్న ఎలుక వచ్చినట్టు అర్థమవుతుంది. కానీ సమ్వన్ దాని దగ్గరికి వెళ్ళగానే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం రిపోర్ట్ లో బంకర్ కోడ్ తీసుకుంటాడు. కానీ ఈ ఎలుక గురించి కమాండర్ కి చెప్పడు. రోజులు గడుస్తున్నా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కొత్తదనం లేకపోవడంతో సమ్వన్ మైండ్ పై దాని ఎఫెక్ట్ పడడం స్టార్ట్ అవుతుంది. దాదాపు 2 వారాల తర్వాత ఒకరోజు అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఎలుక అతని పొట్ట మీద కూర్చొని ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఆ ఎలుకను చూడగానే తనకు కొంచెం సంతోషం కలుగుతుంది. దాన్ని పట్టుకొని తన హెల్మెట్ లోపల పెట్టి చూస్తుంటాడు. కానీ అది తప్పించుకుని పారిపోతుంది. సరిగ్గా అదే టైంలో బంకర్ మొత్తం అలారం మోగుతుంది. పక్కన ఉన్న మరో అవుట్ పోస్ట్ పై ఏలియన్స్ దాడి చేశాయని సిస్టమ్ హెచ్చరిస్తుంది. సమ్వన్ వెంటనే బాల్కనీ వైపు పరిగెత్తుకెళ్లి చూస్తే దూరంగా ఆకాశంలో బ్లాస్ట్ జరిగినట్టు కనిపిస్తుంది. అప్పుడే సిస్టంలో ఆ అవుట్ పోస్ట్ ని కాపాడడానికి వచ్చిన సాధారణమైన ప్రజలు అందరూ చనిపోయారని చెప్తుంది. ఈ పరిస్థితి చూశాక సమ్వన్ ఇంకా అలర్ట్ అవుతాడు. సెక్యూరిటీ కెమెరాలు చెక్ చేస్తూ ఉంటే పొదల్లో ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఏలియన్ ఏమో అనుకొని కమాండర్ కి చెప్తే కానీ కమాండర్ మాత్రం దాన్ని అంతగా పట్టించుకోడు. అది ఏదైనా జంతువు అయి ఉంటుంది, ఆ ఏరియాలో ఏలియన్స్ లేవని చెప్తాడు.
కొన్ని రోజుల తర్వాత ఆ ఎలుక మళ్ళీ సమ్వన్ దగ్గరికి వస్తుంది. ఈసారి సమ్వన్ దానికి కొంచెం తిండి పెడతాడు. అలా మెల్లమెల్లగా ఆ ఎలుక సమ్వన్ కి ఒక మంచి ఫ్రెండ్ లాగా మారిపోతుంది. ఆ ఒంటరి బంకర్ లో దానికి డాక్ అని పేరు పెట్టి పెంచుకుంటూ ఉంటాడు. అంతలోనే ఒక సెక్యూరిటీ కెమెరా పాడైపోయిందని తనకి అలారం వస్తుంది. దాన్ని రిపేర్ చేయడానికి సమ్వన్ బంకర్ దాటి బయటికి వెళ్తాడు. బయట అడవిలో ప్రతి అడుగు భయంతోనే వేస్తాడు. చివరికి కెమెరాని రిపేర్ చేసి వెనక్కి వస్తూ ఉండగా ఒక వింత శబ్దం వినిపిస్తుంది. పక్కనే ఉన్న ఒక చెట్టుపై భయంకరమైన గీతలు గీసి ఉండటం చూస్తాడు. సమ్వన్ భయపడకుండా అడవిలోకి ఇంకా ముందుకు వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు కింద వింతగా ఒక చనిపోయిన పక్షి కనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలైన ఆశ్చర్యం ఏంటంటే ఆ పక్షి పక్కనే వ్యాక్స్ 7 అనే ఆర్మీ ట్యాగ్ పడి ఉంటుంది. ఈ ట్యాగ్ ఎవరిదంటే సమ్వన్ కంటే ముందు ఇక్కడ డ్యూటీ చేసిన సోల్జర్ది. దాన్ని చూసిన వెంటనే సమ్వన్ ఆశ్చర్యపోతాడు. అప్పుడే సిస్టంలో విషపూరితమైన పొగ అక్కడ రిలీజ్ అవుతుందని అల్లారం వస్తుంది. అడవి మొత్తం మెల్లమెల్లగా పచ్చటి పొగతో నిండిపోతుంది. సమ్వన్ తన హెల్మెట్ లో ఫిల్టర్ ని ఆన్ చేసి వెనక్కి వస్తూ ఉండగా ఒక చెట్టుపై ఉన్న నాచు చాలా ఆర్టిఫిషియల్ గా నకిలీ దానిలా ఎవరో అక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది. వెంటనే తను ప్రాణాలకు తెగించి తన హెల్మెట్ ని తీసి ఆ నాచుని టెస్ట్ చేస్తాడు. అవుట్ పోస్ట్ కి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ కమాండర్ కి చెప్తే అతను మాత్రం ఎప్పటిలాగే వాటిని పట్టించుకోడు. వ్యాక్స్ 7 ఇంకా బతికే ఉన్నాడు, వాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని అబద్ధం చెప్తాడు. ఇక ఆ చనిపోయిన పక్షి అంటావా, ఎవడైనా పిచ్చినా కొడుకు దాన్ని చంపేసి ఉంటాడు. ఈ ఏలియన్స్ జంతువులపై అస్సలు దాడి చేయవని చెప్తాడు. అలా కాల్ కట్ అయిన తర్వాత సమ్మన్ మైండ్ లో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చెకింగ్ కోసం సమ్మన్ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకో చనిపోయిన పక్షి తనకి కనిపిస్తుంది. అలాగే చెట్ల మధ్యలో ఒక వింత క్రీచర్ నిలబడి ఉండడం చూస్తాడు. వెంటనే సమ్మన్ ఆలోచించకుండా దాని వెనక పరిగెడతాడు. కానీ అది గాల్లోకి మాయమైపోతుంది. ఈ విషయాన్ని వెనక్కి వచ్చి కమాండర్ కి చెప్తే ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ సేఫ్ గానే ఉంది కాబట్టి అవి ఏలియన్స్ కావు, ఏదైనా నువ్వు జంతువుని చూసి ఉంటావు కాబట్టి లైట్ తీసుకో అంటాడు. దాంతో సమ్మన్ కి తన నుండి ఏదో దాస్తున్నారనే అనుమానం మొదలవుతుంది. తర్వాత నుంచి బంకర్ అంతా వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఒక ఫర్నిచర్ వెనుక గోడపై పాత రక్తపు మరకలు కనిపిస్తాయి. తన గన్ యాంగిల్ ని మ్యాచ్ చేసి చూస్తే అతనికి ఒక భయంకరమైన నిజం అర్థమవుతుంది. బహుశా ఇంతకు ముందు ఉన్న వ్యాక్స్ 7 అనే సోల్జర్ ఇక్కడే చనిపోయి ఉంటాడు అనుకుంటాడు. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని సెక్యూరిటీ రికార్డింగ్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే సిస్టమ్ పర్మిషన్ ఇవ్వదు. దాంతో సమ్మన్ వ్యాక్స్ 7 లాకర్ ని పగలగొడతాడు. లోపల ఒక పాత రేడియో, ఒక స్కెచ్ బుక్ దొరుకుతాయి. ఆ స్కెచ్ బుక్ లో చాలా బంధించిన వాళ్ళు, చనిపోయిన పక్షులు, అడవిలో ఉన్న ఒక కుక్క మరియు వాళ్ళ అవుట్ పోస్ట్ పక్కనే ఇంకో అవుట్ పోస్ట్ కనెక్ట్ అయి ఉన్నట్టు వింత వింత డ్రాయింగ్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి సమ్మన్ పక్కనే ఉన్న ఆ అవుట్ పోస్ట్ వైపు వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. కానీ తన ఏరియా బౌండరీ దాటడానికి ట్రై చేయగానే అతని కాల్లో ఉన్న మిలిటరీ ఇంప్లాంట్ యాక్సిడెంట్ అయ్యి విపరీతమైన నొప్పి కలుగుతుంది. తను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతాడు. దాంతో తను పక్కన ఉన్న చెట్టుపైకి ఎక్కి వ్యాక్స్ 7 ట్యాగ్ సహాయంతో సూర్యకాంతిని దాని మీద పడేటట్టు చేసి రిఫ్లెక్షన్ సహాయంతో అవతల పక్క ఉన్న అవుట్ పోస్ట్ లో ఎవరైనా సోల్జర్ ఉంటే వాళ్లకు తను ప్రమాదంలో ఉన్నాడని చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అవతల నుండి ఎలాంటి రెస్పాన్స్ రాదు. తర్వాత బంకర్ కి తిరిగి వచ్చి తన రికార్డింగ్స్ చెక్ చేస్తూ ఉంటే కంప్యూటర్ గ్లిచ్ అయ్యి స్క్రీన్ అంతా క్లోజ్ అయిపోతుంది. కెమెరా ఫుటేజ్ లో సమ్మన్ వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. అతను వెనక్కి తిరిగి చూసేసరికి పవర్ మొత్తం కట్ అవుతుంది. చేతికి ఉన్న తన డివైస్ ఏమో లోపలికి ఎవ్వరు రాలేదు, అదంతా నీ భ్రమ అని చెప్తుంది. అయినా ఫ్లాష్ లైట్ పట్టుకొని తన వెనక ఎవరో ఉన్నారు, అది క్రీచర్ ఏమో అని మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా సమ్మన్ బయట ఫ్లేయర్ గన్ కూడా కాలుస్తాడు. కానీ అక్కడ కొన్ని పక్షులు తప్ప ఎవ్వరు ఉండరు. పవర్ వచ్చాక కమాండర్ కి చెప్తే అల్లారం మోగకుండా ఏది లోపలికి రాలేదని, అక్కడ ఉన్న డిఫెన్స్ రింగ్స్ కి ఇంకో దగ్గర నుంచి పవర్ సోర్స్ ఉంటుందని చెప్తాడు. కానీ అక్కడికి ఒక టెక్నీషియన్ ని పంపుతానని ప్రామిస్ చేస్తాడు. సమ్వన్ పాత డేటా చూడడానికి ట్రై చేస్తే పవర్ గ్లిచ్ వల్ల అంతా డిలీట్ అయిపోతుంది. కేవలం లాస్ట్ లో మిగిలిన కొంత ఫుటేజ్ మాత్రమే మిగులుతుంది. అందులో ఎవరో తన వెనుక నిలబడి ఉండటం నిజమే అని తను కన్ఫర్మ్ అవుతాడు. తర్వాత రోజు సమ్మన్ హెల్త్ పాడవుతుంది. క్లీన్ చేస్తుండగా
ఉండగా గ్లాస్ పగిలిపోతుంది. అంతలోనే లాకర్ లోపల ఉన్న పాత రేడియో నుండి ఒక పిల్లల పాట వినిపిస్తుంది. రేడియో అవతలి వైపు నుండి గ్రామ్ అవుట్ పోస్ట్ సోల్జర్ అయిన కేర్ 4 మాట్లాడుతుంటాడు. అతను వ్యాక్స్ 7 గురించి అడుగుతాడు. సమ్మన్ తను అతని ప్లేస్ లోకి వచ్చానని చెప్పగానే కేర్ 4 వెంటనే సైలెంట్ అయిపోయి 2 అవుట్ పోస్ట్ల మధ్యలో మాట్లాడడం రూల్స్ కి విరుద్ధం అని చెప్పి కాల్ ని కట్ చేస్తాడు. మళ్ళీ పవర్ ప్రాబ్లం వస్తుంది. కమాండర్ ని టెక్నీషియన్ గురించి అడిగితే మరో అవుట్ పోస్ట్ పై దాడి జరిగిందని, అక్కడ ఎవ్వరూ బతకలేదని, అందుకే టెక్నీషియన్స్ జాగ్రత్తగా వస్తున్నారని చెప్తాడు. తర్వాత సమ్మన్ తన ఎలుక డాగ్ తో నాకు కమాండర్ మీద అస్సలు నమ్మకం లేదని చెప్తాడు. ఎందుకంటే చుట్టుపక్కల ఎవ్వరు లేరు కాబట్టి తను ఆ ఎలుకతోటే మాట్లాడుతుంటాడు తన మనసులో మాటల్ని. తర్వాత ఒకరోజు చెకింగ్ చేస్తున్నప్పుడు కింద ఉన్న శిథిలాల మధ్య ఒక స్త్రీ తన బిడ్డతో దాక్కొని ఉండడం చూస్తాడు. సమ్మన్ వాళ్ళని కాపాడడానికి ఫ్రెండ్షిప్ హ్యాండ్ ఇస్తాడు. కానీ ఆమె భయపడి పారిపోతుంది. సమ్మన్ తనని ఫాలో అవ్వాలని చూసినా బౌండరీ దగ్గర కాల్లో ఇంప్లాంట్ చేసిన డివైస్ వల్ల తను ఆగాల్సి వస్తుంది. అలాగే మళ్ళీ అవతలి అవుట్ పోస్ట్ లో ఉన్న కేర్ 4 సోల్జర్ ని కాంటాక్ట్ చేసినా సరే రెస్పాన్స్ ఉండదు. పిచ్చెక్కిపోయిన సమ్మన్ రాత్రిపూట అడవిలోకి వెళ్లి ఒక దుప్పిని కాల్చి చంపి ఒంటరితనం వల్ల మానసిక స్థితి తప్పి ఆ జంతువు పచ్చి మాంసాన్ని తినడం స్టార్ట్ చేస్తాడు. మరుసటి రోజు క్యాన్లపై ఫైరింగ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. చెట్టెక్కి కేర్ 4 పై అరుస్తాడు. తర్వాత వెనక్కి వస్తుండగా ఒక పువ్వు కనిపిస్తుంది తనకి. ఇంత నరకంలో ఒక పువ్వును చూసి ఆశ్చర్యపోతుండగానే టాక్సిక్ అలారం మోగుతుంది. ఈసారి హెల్మెట్ లేకపోవడం వల్ల సమ్మన్ స్లో తప్పి కింద పడిపోతాడు. పడిపోయే ముందు అతనికి విరిగిన చెట్లు, ఒక వింత క్రీచర్ కనిపిస్తాయి. తర్వాత రోజు ఉదయం లేచేసరికి కేర్ 4 కి ఒక మెసేజ్ వస్తుంది. నాన్ సచ్ ఏరియాలోకి వచ్చేశారని, వ్యాక్స్ 7 కూడా పట్టుకున్నారని, డ్యూటీ ముగించుకోవడానికి ఇంకా 14 రోజులు ఉన్నాయని టెక్నీషియన్ మాక్ ఎంట్రీ ఇస్తాడు. వేరే అవుట్ పోస్ట్ లో దాడి జరగడం వల్ల నేను లేటుగా వచ్చానని, అక్కడ జరిగిన మొత్తం నష్టాన్ని చూశాను గాని అక్కడ ఏ శవాలు లేవు, క్లీనర్స్ ముందే వెళ్లి అంతా క్లీన్ చేశారని చెప్తాడు. మాక్ ఆ బొమ్మను స్కెచ్ బుక్ ను చూసి నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చానని, వ్యాక్స్ 7 మానసిక స్థితి సరిగ్గా లేక పిచ్చోడైపోయాడని చెప్తాడు. అప్పుడే వ్యాక్ సమ్మన్ వెనక ఎవరో ఉన్నారన్న ఆ క్రీచర్ వీడియోని అతనికి చూపిస్తే అది క్రీచర్ కాదు, సిస్టమ్ గ్లిచ్ వల్ల నీ ఇమేజే నీకు ఓవర్లాప్ అయిందని చెప్తాడు. ఆ తర్వాత మాక్ సిస్టమ్ చెక్ చేస్తున్నప్పుడే డిఫెన్స్ రింగ్ కెమెరాలు ఆఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అంతలో సమ్మన్ పెంచుకున్న ఆ ఎలుక అక్కడ ఉన్న డెస్క్ మీదకి ఎగిరినప్పుడు మాక్ దాన్ని విసిరి కొడతాడు. అది చూసిన సమ్మన్ కి పిచ్చ కోపం వస్తుంది. అక్కడ ఉన్న ఫైల్స్ ని ఓపెన్ చేయమని గన్ గురి పెడతాడు. కానీ మాక్ మాత్రం అస్సలు వినడు. దాంతో తనని పిచ్చ కొట్టుడు కొట్టి ఇప్పుడు ఓపెన్ చెయ్యి అంటాడు. మాక్ మాత్రం నేను అస్సలు ఓపెన్ చేయలేను, దాన్ని ఓపెన్ చేయాలంటే 2 పర్సనల్ కోడ్స్ కావాలి, ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ 6 గార్డ్స్ ఉండేవారు. వెంటనే మాక్ మళ్ళీ సమ్మన్ పై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. సమ్మన్ మాక్ ఊపిరి పీల్చుకునే డివైస్ ని నొక్కేస్తాడు. అప్పుడే మాక్ తన పాత స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తన చిన్నప్పుడు హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు తన దోస్తు 2 చెవులు కోసేసుకున్నాడు. ఎందుకంటే నాన్ సచ్ ఏలియన్స్ అరుపులు అంత భయంకరంగా ఉంటాయి, ఆ సౌండ్ వింటే బాడీ పగిలిపోతుందని నా దోస్తు నా కళ్ళ ముందే 2 చెవులని కోసుకున్నాడు. అలాగే అప్పుడు వచ్చిన ఆ ఇసుక తుఫాన్ వల్ల తన లంగ్స్ పాడైపోయాయి, అందుకే ఈ బ్రీతింగ్ డివైస్ ని వాడుతున్నానని చెప్తాడు. సమ్మన్ మాక్ ని బంకర్ లో బంధించి కమాండర్ కి అబద్ధం చెప్తాడు, తను రాలేదు అని. ఆ తర్వాత కేర్ 4 ఇచ్చిన యాక్సిస్ కోడ్ తో సమ్మన్ వ్యాక్స్ 7 పాత రికార్డ్స్ ని చూస్తాడు. వ్యాక్స్ 7 కూడా మొదట్లో నార్మల్ గానే ఉండి ఆ తర్వాత పిచ్చోడై కంప్యూటర్లని పగలగొట్టినట్టు అర్థమవుతుంది. అంటే ఈ పవర్ గ్లిచ్లు చేసింది వ్యాక్స్ 7. అప్పుడే సమ్మన్ కేర్ 4 తో తన థియరీ చెప్తాడు. అసలు ఆ నాన్ ఏలియన్స్ అనేవే లేవు, ఇదంతా గవర్నమెంట్ ఆడుతున్న ఒక పెద్ద డ్రామా అని, భూమిపై ఉన్న వనరులు అయిపోవడం వల్ల ధనవంతులు వాటిని దాచుకోవడానికి సాధారణ ప్రజలను భయపెట్టి అండర్ గ్రౌండ్ బంకర్లలోకి పంపుతున్నారని చెప్తాడు. కానీ కేర్ 4 మాత్రం తన మాటల్ని నమ్మకుండా అతన్ని కూల్ చేయడం కోసం ఒక పిల్లల పాటని ప్లే చేస్తాడు. సమ్మన్ కి వాడి మీద పిచ్చ కోపం వస్తుంది. వెంటనే కాల్ కట్ చేస్తాడు. డ్యూటీ ముగించుకోవడానికి 1 వారం ఉన్నప్పుడు సమ్మన్ పూర్తిగా కంట్రోల్ తప్పుతాడు. కోపంలో ఒక క్యాన్ ని స్క్రీన్ పైకి విసిరికొట్టి దాన్ని పగలగొడతాడు. తీరా చూస్తే ఆ క్యాన్ లోపల ఆ ఎలుక దాక్కొని ఉంటుంది. వెంటనే అది చనిపోతుంది. తనకి ఇప్పటి వరకు తోడుగా ఉన్న డాగ్ చనిపోగానే తను చాలా బాధపడతాడు. బయటకు వెళ్లి గడ్డిపై పడుకొని ఆ విషపూరితమైన టాక్సిక్ గ్యాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే
ఆ క్రీచర్ మళ్ళీ తన మీద దాడి చేస్తుంది. అడవిలో ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. సమ్వన్ ఇంతకు ముందు చంపిన ఆ దుప్పి కొమ్ములతో ఆ క్రీచర్ ని పొడిచి చంపేస్తాడు. అసలు ఆ క్రీచర్ ఏంటని దాని ఫేస్ చూసి షాక్ అవుతాడు. అది ఏలియన్ కాదు, వ్యాక్ 7. ఒంటరితనం వల్ల వాడు అడవి మనిషిలా మారిపోయి ఉంటాడు. ఇప్పుడు తను మోసపోయానని గ్రహించి సమ్వన్ బంకర్ లోపలికి వెళ్లి మార్క్ ని బెదిరించి డిఫెన్స్ రింగ్ పవర్ ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకుంటాడు. కేర్4 కి మెసేజ్ పెట్టి మనం ఈ నరకం నుండి ఫ్రీ అయిపోదాం అని చెప్పి తన ఆర్మీ ట్యాగ్ ని తగలబెట్టి డాక్ ని పాతిపెట్టి బౌండరీ లైన్ దాటుతాడు. తన లోపల ఉన్న డివైస్ ఆన్ అయి భరించలేని నొప్పి వస్తుంది. అయినా సరే ఆ నొప్పిని భరిస్తూ భూమిని తవ్వి మెయిన్ పవర్ వైర్లని కట్ చేస్తాడు. సిస్టమ్ అలారం మోగకుండా తన బ్రేస్ డివైస్ ని కూడా పగలగొడతాడు. దాంతో అవుట్ పోస్ట్ లో ఉన్న స్క్రీన్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. కొంతసేపటి తర్వాత సమ్మన్ గ్రామ్ అవుట్ పోస్ట్ కి చేరుకుంటాడు. అక్కడ డోర్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటాయి. రూమ్ అంతా ధ్వంసమై ఉంటుంది. కానీ కేర్4 తనకి కనిపించడు. అంతలోనే సమ్మన్ చెవుల నుండి రక్తం రావడం, తల పగిలిపోయేలా నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. ఒక భయంకరమైన అరుపు తనకి వినిపిస్తుంది. కిటికీలోంచి బయటికి చూస్తే తన ప్రాణం పోయినంత పనవుతుంది. ఎందుకంటే నాన్ సచ్ ఏలియన్స్ నిజంగానే ఉన్నాయి. ఆకాశంలో భారీ స్పేస్ షిప్లు తిరుగుతూ దాడులు చేస్తున్నాయి. డిఫెన్స్ రింగ్ ఆఫ్ చేయడం వల్ల అవి లోపలికి వచ్చాయి. ఇదంతా తన వల్లే జరిగింది. ఇక తనని తాను తిట్టుకుంటూ అడవిలోకి పరిగెడుతుండగా ఒక పేలుడు జరిగి చెట్టుకి గుద్దుకుంటాడు. అంతలోనే మార్క్ బైక్ పై వచ్చి సమ్వన్ ని కాపాడతాడు. కానీ ఆలోపే వాళ్ళ ముందు ఒక ఏలియన్ ప్రత్యక్షమవుతుంది. అది చూడ్డానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే సమ్వన్ రక్తం గడ్డగట్టిపోతుంది. ఆ మాన్స్టర్ ఒక్క దెబ్బతో బైక్ ని విరిచేసి మార్క్ తలని మొండెం నుండి వేరు చేస్తుంది. సమ్మన్ భయంతో మళ్ళీ బంకర్ వైపు పరిగెత్తాడు. ఇప్పుడు తను లోపలికి వెళ్లాలంటే కొత్త యాక్సెస్ కోడ్ కావాలి. విరిగిపోయిన బ్రేస్ ని యాక్టివ్ చేసి కోడ్ ని తీసుకొని చివరి నిమిషంలో లోపలికి దూరి డోర్ ని లాక్ చేస్తాడు. బయట కారిడార్ లోంచి ఏలియన్స్ అరుపులు గట్టి గట్టిగా వినిపిస్తుంటాయి. ఆ వింత జీవులు గోడలు బద్దలు కొట్టుకొని లోపలికి రావడానికి ట్రై చేస్తాయి. ఒక ఏలియన్ సమ్వన్ ని వెతికి పట్టుకొని తన భయంకరమైన నోరు తెరవగానే సమ్వన్ గన్ తో కాలుస్తాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.